ఇప్పుడు ట్యాన్ థీటా కనుక్కుందాం అనమాట. ట్యాన్ థీటా వచ్చి తెలుసు కదా, ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ ట్యాన్ థీటా సైన్ థీటా బై కాస్ థీటా. ఓకేనా, ఇది మనకి విధంగా ట్యాన్ థీటా 0/1 1/2 బై √3/2. ఓకేనా, ఇప్పుడు 1/√2 బై 1/√2. నెక్స్ట్ √3/2 బై 1/2 అన్నమాట. ఇక్కడ 1/0 అంటే పై వస్తుంది అనమాట. పౌల కింద పై వస్తుంది అక్కడ. ఓకేనా, ఈ విధంగా 0 కింద 1 ఉంటే 0నే వస్తుంది. ఇక్కడ 1/2 ఇంటూ అంటే ఏంటంటే ఇది బై కదా, ఇంటూ పైకి వెళ్ళిద్ది అనమాట. 2 అనేది పైకి వెళ్ళింది, 2 అనేది పైకి వెళ్ళిద్ది, √3 అనేది కిందకు వస్తుంది అనమాట. ఈ రెండుకి రెండు పోద్ది. ఇప్పుడు 1/√2 ఇంటూ ఈ √2 పైకి వెళ్ళిద్ది అనమాట, √2/1 దీనికి పోద్ది. ఓకేనా, నెక్స్ట్ √3/2 ఇంటూ 2/1 దీనికి పోద్ది. ఇప్పుడు ఇది పై అయిద్ది అనమాట. 1 కింద 0 ఉంటాయి. నెక్స్ట్ 0 అనేది ఇప్పుడు 1/√3. అదేనా, 1 ఇంటూ 1 √3. ఇప్పుడు 1/1 అంటే 1 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇది 2 పోయింది కాబట్టి √3 కింద 1 ఉన్నగా √3 వస్తుంది. ఇక్కడ పై అనమాట. ఈ విధంగా ట్యాన్ థీటా 0 1/√3 1 √3 పై, ఈ విధంగా ట్యాన్ థీటా వస్తుంది అనమాట. ట్యాన్ థీటా అనేది ఈ విధంగా మనం కనుక్కోవచ్చు అనమాట. అంటే ఏంటంటే మనం అందరూ సైన్ కనుక్కున్న తర్వాత రివర్స్ చేసినాం అనమాట. ఇంకా రివర్స్ చేస్తే కాస్ వచ్చింది. ఇప్పుడు ట్యాన్ థీటా రావాలంటే ఏంటంటే సైన్ థీటా బై కాస్ థీటా, సైన్ థీటా బై కాస్ థీటా. ట్యాన్ థీటా 0/1 1/√2 ఇలా మొత్తం వేసిన తర్వాత ఈ విధంగా చేస్తే మనకి ట్యాన్ థీటా అనేది ఇది లాస్ట్కి వచ్చిన ఆన్సర్ ఇదనమాట. ఈ విధంగా మనం ఇప్పుడు 0 1/√3, 0 డిగ్రీస్కి 0, 30 డిగ్రీస్కి 1/√3, 45 డిగ్రీస్కి 1, 60 డిగ్రీస్కి √3, 90 డిగ్రీస్కి పై అనమాట. అంటే 1 కింద 0 ఉంటే, 1 కిందే కాదు 50 కింద 0 ఉన్నా కానీ పై వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం త్రికోణమితి లెక్కలు చేయొచ్చు అనమాట. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.